ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? అసలు ఇన్ని స్కాన్స్ అవసరమా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఇవాళ నేను ఎన్ని స్కాన్స్ చేసుకోవాలి, ఆ స్కాన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడతాను. దిస్ ఇస్ డాక్టర్ రవలి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ సిరిసిల్ల. సో ఫస్ట్ స్కాన్ వచ్చేసి డేటింగ్ స్కాన్, ఫీటల్ వయబిలిటీ స్కాన్ అంటారు. ఈ స్కాన్ అనేది 6 నుంచి 7 వారాల మధ్యలో చేస్తాము. బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా, ఎన్ని బేబీస్ ఉన్నాయి, ఏమైనా గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గర్భసంచి గడ్డలు ఉండడం కానీ, ఫైబ్రాయిడ్స్ అంటారు, అండ్ ఓవరీలో సిస్ట్ ఉండడం కానీ, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి ఈ స్కాన్ లో తెలుస్తుంది. నెక్స్ట్ స్కాన్ వచ్చి 11 వీక్స్ నుంచి 13 వీక్స్ 6 days మధ్యలో చేస్తాము. ఈ స్కాన్ ని ఎన్టీ స్కాన్ అంటారు, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ఈ స్కాన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ స్కాన్ వల్ల మనకి ఏంటంటే బేబీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే డౌన్ సిండ్రోమ్, వాటి గురించి మనం తెలుసుకోవడానికి ఈ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్కాన్ 5 months లో చేస్తాము, 18 to 20 weeks మధ్యలో చేస్తాము. దీన్ని టీఫా స్కాన్ అని అంటారు. బేబీ అవయవాల స్కానింగ్, బేబీ పార్ట్స్ అన్ని ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్కాన్ గ్రోత్ స్కాన్. గ్రోత్ స్కాన్ 28 to 30 weeks మధ్యలో చేస్తాము. ఈ స్కాన్ లో బేబీ గ్రోతింగ్ ప్రాపర్ గా ఉందా లేదా, ఉమ్మ నీరు ఎలా ఉంది అనేది మనం చూస్తాము. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 34 to 36 weeks మధ్యలో చేస్తాము. ఈ స్కాన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, బేబీ వెయిట్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ తల కిందకి ఉందా లేదా, అప్పుడప్పుడు ఎదురు కాళ్ళతో ఉంటుంది బేబీ, ఈ పొజిషన్ కానీ బేబీ వెయిట్ కానీ తెలుసుకోవడానికి ఈ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ స్కాన్ 6 to 8 weeks మధ్యలో ఫీటల్ వయబిలిటీ స్కాన్ ఒకటి చేస్తాము. తర్వాత ఎన్టీ స్కాన్ ఉంటుంది 11 to 13 weeks 6 days మధ్యలో. టీఫా స్కాన్ 18 to 22 weeks మధ్యలో టీఫా స్కాన్ చేస్తాము. 28 to 30 weeks మధ్యలో గ్రోత్ స్కాన్, అండ్ 34 to 36 weeks మధ్యలో గ్రోత్ స్కాన్ లేదా ఫీటల్ డాప్లర్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.